గుంటూరు జిల్లాలో పొలిటికల్ హీట్ టాప్ పీచ్ కు చేరింది. రాజధాని జిల్లాను కైవసం చేసుకోవడానికి అధికార విపక్షాలు స్కెచ్లు వేస్తున్నాయి. అందరి చూపు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిపైనే ఉంది. కొందరు మాకు అందుబాటులో ఉండేవారు కావాలంటే మరికొంతమంది ఎక్కడో ఉండి ఇక్కడ పాలించేవారు అవసరమా అన్న వాదన వినిపిస్తున్నారు. మరోవైపు తాటికొండ నియోజకవర్గంలో రసవత్తరంగా మారిన రాజకీయ పరిణామాలపై 10 టీవీ పీపుల్ పల్స్. గుంటూరు అంటేనే టక్కున గుర్తొచ్చేది మిర్చి కారం. ఇక్కడ మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో రాజకీయాలు అంతే వేడిగా ఉంటాయి. తలపండిన నేతలంతా అమరావతి రాజధాని నుంచే రాష్ట్ర రాజకీయాలు శాసిస్తూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులకు వేస్తూ ప్రత్యర్థులను బురిడి కొట్టిస్తున్న పరిస్థితి అమరావతిలో కనబడుతుంది. అలాంటి గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నిన్న మొన్నటి వరకు మంగళగిరి అంటే గుర్తొచ్చేది పానకాల స్వామి గుడి. కానీ ఇప్పుడు తాజాగా మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తుండటంతో రాజకీయం మంగళగిరి చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం తాడేపల్లి వద్ద మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. సైకిల్ కండి నారా లోకేష్ గారు కొట్టేస్తాను. అభివృద్ధికి మారుపేరు నారా లోకేష్. కోర్టుల చుట్టూ తిరిగేది ఆర్కే గారు. వీళ్ళిద్దరు ఎవరు కావాలో జనమే నిర్ణయిస్తారు. ఇక్కడ గతంలో చూసినట్లయితే ఈ తాడేపల్లి ఒక పక్షం మాత్రమే డెవలప్ అయింది. ఇప్పుడు మాకు ఇక్కడ ఇదేంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల చాలా వరకు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎవరికి ఓటైపోతుంది? వైసీపీ ఫస్ట్ నుంచి. ఎందుకని ఒకవైపు లోకేష్ పోటీ చేస్తున్నాడు, ఒకవైపు వైసీపీ అభ్యర్థి పోటీ చేసినా కానీ మాకు స్థానికంగా మాకు ఫస్ట్ నుంచి ఇది కాంగ్రెస్ నియోజకవర్గం. వైఎస్ రాజశేఖర్ గారు పెట్టిన భిక్ష బీసీలకి ఇచ్చి బీసీలని ఎంకరేజ్ చేసిన నియోజకవర్గం. తర్వాత కొన్ని పరిణామాలు ఇచ్చా ఆర్కే గారు రావటం, రాజశేఖర్ గారు చనిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉండటం వల్ల అక్కడి నుంచి మా బెల్ట్ అట్లాగే వస్తుంది వైసీపీకి. మండలంలో చూసినా కానీ తాడేపల్లి వైసీపీకే మెజార్టీ. మీ నియోజకవర్గంలో ఒకవైపు లోకేష్ పోటీ చేస్తున్నాడు, మరోవైపు వైసీపీ అభ్యర్థి ఆర్కే ఉంటారని ప్రచారం జరుగుతుంది. అంటే ఎవరికి వేస్తారు? ఆర్కేకి వేస్తా. ఓటు ప్రస్తుతానికి జగన్కి వేద్దామని అనుకుంటున్నాం. జగన్ ఎందుకని? ఎందుకంటే ఏదో చేస్తానంటున్నాడు కాబట్టి ఆయనకి వేద్దామని అనుకుంటున్నాం. ఈసారి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని అనుకుంటున్నాం. ఇంతవరకు ఎవరికి వేయాలనే ఆలోచన అయితే లేదు. ఈ సంవత్సరం ఓటే ఉపయోగించుకోదలుచుకోవాలి. ఎందుకని? ఒకవైపు లోకేష్ మీ దగ్గర పోటీ చేస్తున్నాడు, ఆర్కే పోటీ చేసిన వాళ్ళ స్వార్థం కోసం పోటీ చేయడం అంతే. నేను తెలుగుదేశానికి అండి. ఎందుకని? నేను ఫస్ట్ నుంచి మాకు తెలుగుదేశానికే నమ్మకం. ఈ డెవలప్మెంట్ చూస్తున్నాను రాజధానిలో కూడా. ఆయన చంద్రబాబు గురించి కూడా చాలా విన్నాను, కరెక్ట్గా చూశాను నేను. కాకపోతే నా ఉద్దేశపరంగా ఆయన వస్తేనే బాగుంటుందని నాకు ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారికి ఇంత కట్టబడుతున్నారు కదా జనం గురించి, పింఛనీళ్ళు కట్ట ఇచ్చి ఇంత సాకరీ చేస్తున్నాడు. ఆయన రేత్రి పగలు నిద్ర లేకుండాను మరి ఆయనకి వేద్దామనే ఉన్నది నాకు. ఏదంటే వాళ్ళు చేస్తానండి ఓటు, అంతేనండి. ఎందుకని? ఎవరి మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం అంటే మనకి ఇంత మటుకి లోన్లు కానీ ఏవి ఇచ్చిన వాళ్ళు ఎవరు కనపడలేదండి. మాది వైఎస్ఆర్ పార్టీనండి. ఎందుకని? మాది ఫస్ట్ నుంచి అదే. కాంగ్రెస్లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే, ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు ఆయనతోనే. ఇంకా మళ్ళీ ఇంకో దానికి వేసి ఇంకో పేరు చెప్పుకోలేము. వైఎస్ఆర్ పార్టీ. మా ఓటు అన్న నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీకే మా ఓటు. చంద్రబాబు నాయుడు గారు లేను ముసలోళ్ళకి 2000 రూపాయలు పెన్షన్ కానీ, వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ కానీ లేదు, డ్వాక్రా మహిళలు కానీ ఆయన నాయకత్వంలో ఇంతమంది పేదలు ఇదవుతున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది, ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఎందుకని? దీనికి బో పెట్టేవాడు రైతు కూలి. ఇక్కడ రైతులకి అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. అవసరం ఎంత రాజధానికి? 1000 ఎకరాలు వస్తలేదుగా. 33,000 ఎకరాలు కట్టేది ఎన్ని బిల్డింగ్లు అయినా మా కడితే 2-3-10 కడతాడేమో. 10 బిల్డింగ్ కోసం 33,000 ఎకరాలు అవసరమా? టీడీపీ. ఎందుకని? అభిమానం ఆయన అంటే మాకు ప్రాణం. అంతే. ఫస్ట్ నుంచి కూడా అభిమానం మాకు. ఎన్టీ రామారావు ఉన్న కాడి నుంచి కూడా మాకు అభిమానం చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకని?
కొత్తగా రాజకీయం అయితే డెవలప్మెంట్ పెరిగిద్ది మనకి. తెలుగుదేశానికి. ఎందుకని? ఆయన బాగా చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. దానికోసం తెలుగుదేశమే వేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రన్న మాకు ఆదాయం ఇస్తున్నాడు కాబట్టి 2,000 ఇస్తున్నాడు, పొలాలు వెళ్తున్నాడని, అందుకని వేస్తాం అనుకుంటూ. టీడీపీకి ఓట్ అయిపోతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకని? ఆయనగా ఆడవాళ్ళకి పసుపు కుంకుమ తరపున 10,000 ఇచ్చారు, డోక్రా తరపున. ఆయన పాలన చాలా బాగుంది. ఆయన వస్తే రాజధాని చాలా డెవలప్ అవుతుందని మాకు బాగా నమ్మకం ఉంది. ప్రజెంట్ అయితే రూలింగ్ పార్టీ బాగుంటుంది అనుకుంటున్నామండి. ఒకసారి మళ్ళీ రూలింగ్ పార్టీకి ఛాన్స్ ఇస్తే ఈ పెండింగ్లో ఉన్న డెవలప్మెంట్స్ మొత్తం మళ్ళీ ఫర్దర్ ఫాలో అప్ చేసి బాగా చేస్తారని ఒక ఒపీనియన్ అయితే ఉంది మాకు ఇక్కడ. ఏ పార్టీ కంటే పార్టీ కదా, వ్యక్తిని బట్టి వేస్తాం సార్, పార్టీతో మాకు అనవసరం. ఏ పార్టీకి వేద్దాము? ఏడా మరి లోకేష్ పోటీ చేసి ఉన్నాడు, ఏడా వేయాలి, మరి తప్పదు. లోకేష్ గారికి వేద్దామని నిర్ణయించుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే కొత్త మంగళగిరి బాగు చేస్తారు అని. ఎవరు కూడా అలాంటి, కానీ లోకేష్ ప్రత్యేకంగా ఇక్కడ మంగళగిరి శాసనసభకు ఎమ్మెల్యేగా నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎలాంటి ఎన్నిక కాబోవటం, ఆయన సీటు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రావటం నిజంగా మంగళగిరి రాజధాని ఏరియాలో నిజంగా అదృష్టం అనే మేము యాక్చువల్గా భావిస్తున్నాం. ప్రజలకు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి వస్తాం సార్. అంటే ఎట్లా కోరుకుంటున్నారు? అంటే మంచి అంటే ఏ విధంగా? మొత్తం మంగళగిరి డెవలప్ అవ్వాలి, మొత్తం అమరావతి ఇవన్నీ డెవలప్ అయితే ప్రజలను కూడా రైతులను కూడా ఆదుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ అండి, వైఎస్ఆర్కి వేస్తానండి. ఎందుకంటే మేము రోడ్డు విన పక్కన గుడిసెలు వేసుకున్నా కూడా వైఎస్ఆర్ అప్పుడు మాకు ఓట్లు ఇచ్చారు, ఆధార్ కార్డు అది రేషన్ కార్డు ఇచ్చారు. అప్పుడు ఏ పార్టీ కంటే ఆ టయానికి ఎలా కనిపిస్తే అలా అండి. ఏది బాగుందంటే మనకి పెద్దలకి ఏది న్యాయం చేస్తారనిపిస్తే దానికి వేస్తాం. అంటే గతంలో ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పనిచేయలేదా? ఇక్కడ చేశారు కొంతమంది, అన్నిటికీ చేయట్లేదు కదా, అందు గురించి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూసాము. మరి లోకేష్ గారు అంటే ఇప్పటివరకు మనం చూడలేదు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి వేద్దామని ఉంది. ప్రజెంట్ మంగళగిరి నాడిని బట్టి మేము ఆలోచన చేసేది ఏంటంటే ఇక్కడ 3 పార్టీలు ప్రసిద్ధిగా ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ జగన్ పార్టీ, ఇంకోటి తెలుగుదేశం నారా లోకేష్ బాబు గారు, 3 వచ్చేసరికల్లా గాజు గ్లాస్ అయిన జనసేన. ఈ 3లో మా ఓటు వచ్చేసరికల్లా టీడీపీకి వేద్దాం అనుకుంటాం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సంక్షేమ పథకాలు కానీ అన్నీ కానీ అందుతున్నాయి జనాలందరికీ, కాబట్టి టీడీపీకి వేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. 5 ఏళ్ల క్రితం తాడికొండ నియోజకవర్గం అంటే కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ 5 ఏళ్ల తర్వాత చిత్రపటం చూస్తే మాత్రం అంతా పూరీలుగా ఉన్నటువంటి ఒక్కసారిగా బంగ్లాలు వెలిశాయి. రాజధాని కావడంతో అసెంబ్లీ, సెక్రటరీ అన్నీ తాడికొండ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం మల్కాపురం వద్ద ఉన్నాం. ఇక్కడ ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేము తెలుగుదేశానికే వేస్తామండి. ఎందుకని? ఎందుకని అంటే మాకు చంద్రబాబు వల్ల ఉపయోగం ఉంది, అందుకని మేము తెలుగుదేశం. బాగా చంద్రబాబు నాయుడు బాగా ఇదైంది, డెవలప్ అయింది, మేము చంద్రబాబుకి వేస్తాం. తెలుగుదేశానికి. అందుకని ఒకప్పుడు మొత్తం మీ ఊరు డెవలప్ అయింది ఏమన్నా? అయిందండి. వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏంటి పథకాలు కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబుకి వేస్తామండి. ఎందుకని? బాగా డెవలప్ చేశాడు మాకు ఇక్కడ. తెలుగుదేశానికి. ఎందుకని? మాకు పొలాలు ఇచ్చాం, భూములు రేటు పెరిగినాయి, బాగుంది. మేము అభివృద్ధి చేసే వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నామండి. మాకు ఇక్కడ టీడీపీ అభివృద్ధి అయింది, దానికి వేద్దాం అనుకుంటున్నాం చంద్రబాబుకి. నేను తెలుగుదేశానికి అయిపోతాను. ఎందుకని? అభిమానం. తెలుగుదేశానికేనండి. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ మాకు అభివృద్ధి పనులు చేశారు కాబట్టి, రాజధానిలో మాకు ఇచ్చిన భూములు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశారు కాబట్టి అందుకని. మా ఫస్ట్ నుంచి అభిమానం, మేము టీడీపీ. మా ఓటు వచ్చిన కాచి మేము టీడీపీ చేస్తున్నాం. అది ఇంకా అంతమించి మా ఏరే విషయం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వదు. ఆయన ఉంటేనే ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు కానీ నీట్గా జరిగేటట్టు ఉన్నాయి. మేము చంద్రబాబు నాయుడుకి. ఎందుకని? మొత్తం 1000 ఎకరాలు రైతులు ఇచ్చారు, అవన్నీ వాడారు. మేము స్వచ్ఛందంగా ఇచ్చామండి, ఆయన లాక్కుంది కాదు. మా అవసరం కోసమే మేము స్వచ్ఛందంగా ఇచ్చాం ఆయనకి. ఆయనకి ఏం బలంతం లాక్కోవటం లేకపోతే మిమ్మల్ని బెదిరించడం చేసింది ఏం కాదు అది. చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకని? ఇక్కడ మేము పొలాలు ఇచ్చాము, ఆయన బాగా పనులు చేస్తున్నారని బాగా చేశాడు. చెప్పండి, ఎవరికి అయిపోతున్నారు? తెలుగుదేశం పార్టీ అనండి. ఎందుకని? మాకు డెవలప్మెంట్ అసలు ఉద్దనరాయనపాలెం అనేది ఒకప్పుడు అసలు ఎవరికి తెలియదు. ఈ ఊరు ఉందే లేనిదనేది కూడా పలానా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఎక్కడది అని అడుగుతారు అనమాట. రాజధాని శంకుస్థాపన అయిన తర్వాత ఉద్దనరాయనపాలెం అనేది పేరు వచ్చింది అసలుకి. ఆయన చేయటం వల్లే మాకు ఇంత డెవలప్మెంట్ వచ్చింది అనేది మాకు పేరు అనేది వచ్చింది. తెలుగుదేశానికేనండి.
ఎందుకని? ఫస్ట్ మేము అసలు పొలాలు ఇవ్వడానికి ఇష్టపడలే, కానీ డెవలప్మెంట్ చూసిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారికే ఇవ్వాలని. ఎంత అభివృద్ధి చేస్తున్నారు అంటే బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఓటేస్తున్నారు, ఎవరికి అయిపోతున్నారు? మేము చంద్రబాబు నాయుడుకి ఓటేస్తున్నాము. నాకు దాదాపు 63 సంవత్సరాలు నా వయసు. నేను దాదాపు చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర ఎన్టీ రామారావు దగ్గర నుంచి తెలుగుదేశానికి ఓటేస్తున్నాను. చంద్రబాబు గారికే ఓటేస్తాం. అంటే 1000 ఎకరాలు ఇచ్చారు, అట్లనే చంద్రబాబు గారు బాగా ఇచ్చామండి. ఇంతకుముందు ఎకరం పొలం 20 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 కోట్లు అమ్ముతుందండి. ఇంకా అంతకంటే డెవలప్ ఏం కావాలి? మేము వైఎస్ఆర్ జగన్ అండి. రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు మంచి పనులు చేశారు, పేదలందరూ ఆదరించాడు, అనేక పనులు చేశాడు. పేదవాళ్ళకి కూడా రైతులకు కానీ ఇక్కడ బాగా మేలు చేశాడు. అందుకని వైఎస్ఆర్ పార్టీకి వేస్తాం మేము. చంద్రబాబు నాయుడుకి అయిపోయాడు అంతే, మాకు రాజధాని చేశాడు కాబట్టి చంద్రబాబు గారు. టీడీపీ. ఎందుకంటే 1000 ఎకరాలు రైతులు వచ్చాయి, మొత్తం భూములు ఇచ్చారు కదా. ఎకరాలనే కాదులే, అడ్మినిస్ట్రేషన్ బాగుంది, అంతకన్నా చేసేవాళ్ళు లేడు. అది ఇది అమరావతి రాజధానిలోని విభిన్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఇక మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఏ పార్టీ జెండా ఎగరవేస్తుందో వేచి చూడాల్సిందే.